దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఓటర్లు భారీ సంఖ్యలో ఎర్లీగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటిదాకా దేశంలో 9 గంటల వరకు మొత్తం 18% యావరేజ్గా పోలింగ్ శాతం నమోదైంది. అనేక మంది ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 91 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 17 స్థానాలు ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకి ఎన్నిక కొనసాగుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనేక మంది ప్రముఖులు. గవర్నర్ దంపతులు కాసేపటి కింద ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కుటుంబ సమేతంగా. కాసేపటి తర్వాత చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్